నా ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను. నిజానికి ఈ దేవాలయాన్ని చూశాక నాకు అనిపించింది, ఇది ఆలయమా లేక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూటా అని. అసలు ఆ కాలంలోని మన శిల్పుల నైపుణ్యానికి అబ్బురపడకుండా ఉండలేము. ఈ ఆలయం సంగారెడ్డి పాత బస్టాండ్ నుండి కొంచెం ముందుకు వెళ్ళి ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎడమవైపు తిరిగి ఓ 4 కిలోమీటర్లు వెళ్తే వస్తుంది. కాశీ విశ్వేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ఆ త్రికూటాలయానికి ఈరోజు మనం వెళ్తున్నాం. పచ్చటి పంట పొలాల మధ్యలో సాగింది మా ప్రయాణం. ఆగండి ఆగండి, ఆలయం గేట్ చూసి ఇదేంటి అనుకోకండి. లోపలికి వెళ్ళాక మీరే చూసి చెప్పండి ఆలయం ఎలా ఉందో. వావ్, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది నందీశ్వర మంటపం. కానీ ఇంతటి అద్భుతమైన నందీశ్వర మంటపాన్ని రామప్ప దేవాలయంలో తప్ప మరెక్కడా చూసి ఉండము. ప్రధానాలయ పైకప్పు భాగాన ఆ నల్లనయ్య చిన్ని కృష్ణుడిని మనం దర్శించుకోవచ్చు. ఓం నమ శివాయ. ఈరోజు మనం సంగారెడ్డికి దగ్గరలో ఉన్న కల్పగూరు కాకతీయులు కట్టించిన త్రికూటాలయంకి వచ్చాము. ఈ త్రికూటాలయం కాశీ విశ్వేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది కాకతీయులు మరియు కళ్యాణి చాళుక్యులకు మధ్యకాలంలో కట్టించిందని నా అభిప్రాయం. ఎందుకంటే లోపల మనకు సప్త మాతృకలు కూడా కనిపిస్తున్నారు. కాశీ విశ్వేశ్వరుడు, అనంత పద్మనాభ స్వామి, లోపల సంతాన వేణుగోపాల స్వామి కనిపిస్తున్నారు. అతి సుందరమైన శిల్ప చాతుర్యానికి, శిల్ప నైపుణ్యానికి, శిల్ప కౌశల్యానికి ఇదొక మచ్చుతునక అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలు చూద్దాం రండి. సంగారెడ్డి నుండి 4 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 62 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదికి ప్రధాన ఉపనదుల్లో ఒకటి అయిన మంజీరా నది ఒడ్డున కల్పగూరు గ్రామంలో 11వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం శ్రీ కాశీ విశ్వేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కాశీ విశ్వేశ్వరుడు, అనంత పద్మనాభ స్వామి మరియు సంతాన వేణుగోపాల స్వామి ముగ్గురు కొలువై ఉన్నారు. అందుకే ఇది త్రికూటాలయం అయ్యింది. ముందుగా ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వద్దాం రండి. ప్రముఖ కాకతీయ నిర్మాణాలన్నీ ఎత్తైన జగతిపై నిర్మించినవే. జగతి అంటే ప్లాట్ఫామ్ అని అర్థం. అంటే ఎత్తైన ప్లాట్ఫామ్పై నిర్మించినవే. ఇప్పుడు నడుస్తున్నది 21వ శతాబ్దము. ఈ ఆలయం నిర్మించినది 11వ శతాబ్దము. అంటే దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా సందర్శకులను, భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం వెనక వైపు భాగం కూడా ఇంత నిశితంగా ఎందుకు చూపిస్తున్నానంటే, తర్వాత ముందు రాబోయే నా వీడియోలో 1000 స్తంభాల గుడిని పోలిన మరొక దేవాలయాన్ని చూపించబోతున్నాను. దానికి దీనికి మధ్యలో తేడాలను మీకు స్పష్టంగా చూపించడానికి ఈ వెనక వైపు కూడా ఇలా స్పష్టంగా చూపించాల్సి వస్తుంది. ఇక్కడ మనకు అలనాటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఒకటి కనిపిస్తుంది. ఇది భక్తాంజనేయ స్వామి వారి విగ్రహం. ఈ ఆంజనేయ స్వామి వారికి చందనం పూసి ఇంత లావు లేయర్గా తయారైంది. ఈ చందనం మొత్తం ఇది ఎంత క్లియర్గా తీసేస్తే కానీ ఆంజనేయ స్వామి వారి నిజస్వరూపం, అలనాటి ఆంజనేయ స్వామి వారి నిజస్వరూపం బయటపడదేమో. ఈ ఆలయం యొక్క చూరు భాగం అక్కడక్కడ శిథిలమైపోయింది. కార్తీక ద్వీపస్తంభం ఒకటి ఇక్కడ ఆలయ ముందు భాగంలో ఉన్నది. కాకపోతే అది ప్రాపర్ వేలో పెట్టి లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రక దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుని చేత చాళుక్యుల శైలిలో నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం కూడా లేకపోవడం, కేవలం నందీశ్వర మంటపం మాత్రమే ఉండడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. శిథిలమైన ఈ నందీశ్వర మంటపం కూడా
ఈ జిల్లా కలెక్టర్ గారిచే ఇది రీస్టోర్ చేయబడింది, అంటే పూర్వపు స్థితికి తేబడింది. ఆలయ పీఠం భాగంలోని శిల్పకళని ఇప్పుడు మనం చూస్తున్నాము. రండి నందీశ్వర మంటపంలోని లోపలి భాగం చూద్దాం. ఇరువైపులా ఎత్తైన అరుగులతో 8 స్తంభాలతో దృఢంగా విశాలంగా ఉంది నందీశ్వర మంటపం. ఈ సంధ్యా సమయంలో నందీశ్వర మంటపం నుండి ప్రధాన ఆలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆలయ ప్రధానార్చకులు రావాల్సిన సమయం ఇంకా కొంచెం ఉంది. వావ్, అద్భుతంగా 1000 స్తంభాల గుడిని పోలిన స్తంభాలతో ఆలయ లోపలి భాగం రంగమంటపం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నందీశ్వర మంటపం యొక్క పైభాగం సునిశ్చితమైన శిల్పకళతో చాలా అందంగా మలచబడింది. ఈ పైకప్పులోని డిజైన్స్ చెక్కాలంటే మాత్రం ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో తప్పకుండా నేర్చుకునే జియోమెట్రిక్ కన్స్ట్రక్షన్స్ తప్పకుండా వచ్చి ఉండాలి. వావ్, ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ ఇది మాత్రం. 2 స్క్వేర్స్, ఒక సర్కిల్, 2 సెమీస్పియర్స్ అన్నీ కలగలిపి చేసిన అద్భుతమైన డిజైన్ ఇది. అందుకేనండి అంటాను, భక్తికి ముక్తికి అనువైన కేంద్రం ఈ కాశీ విశ్వేశ్వరాలయం. ఈ అలనాటి కట్టడం కొంచెం పాడుపడిపోతే, ఇది కొత్తది కదా, ఇది అలా పాడుపడిపోయిన దానికి పాతదానికి కొత్తదానికి కలిపి సేమ్గా ఇది కొత్తది, ఇది పైన కూడా కొంచెం చూడవచ్చు. అలా పాతది కొత్తది అన్నీ కలిపి పూర్తిగా యాజ్ ఇట్ ఈస్గా రిస్టోర్ చేశారు ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి సమయం ఆసన్నమైంది. దర్శనం చేసుకుందాం రండి. ఈ ఆలయంలో ప్రతి అంకణంలోనూ పైకప్పు భాగంలో ఇలాంటి అందమైన డిజైన్లను మనం చూడవచ్చు. ఈ త్రికూటాలయంలో మనకు మొదటగా దక్షిణ భాగంలో కాశీ విశ్వేశ్వరాలయం ఉంది. కాశీ విశ్వేశ్వరాలయంకు వెళ్తున్నాం ఇప్పుడు. మొదటగా నందీశ్వరుడి దర్శనంతో, నందీశ్వరుడి పూర్ణాలంకృతుడైన నందీశ్వరుడి దర్శనంతో ఆ కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుందాం. ఇక్కడ భక్తులే స్వయంగా స్వామివారిని అభిషేకము పూజలు చేసుకోవచ్చు. అంటే పూజారి వారు కూడా ఉంటారు, గర్భాలయంలోకి కూడా అనుమతిస్తారు. అది కూడా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అందంగా మలచబడిన గడప మరియు ప్రధాన ద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులు, పరిచారికలు, చాలా అందంగా మలచబడిన ప్రధాన ద్వారం. ఆలయ స్తంభాలంటే పర్లేదు, ఈ చేరేళ్ళు కూడా సెమీ సర్కిల్లో ఉన్నా కూడా ఎలా టర్నింగ్ చేశారు అనేది ఇప్పటికీ అంత చిక్కని విషయం. ఈ ఉత్తరాసి కూడా చాలా అందంగా మలచబడింది. పూర్ణాలంకృతుడైన నందీశ్వరుడు స్వామివారి ఆదేశానుసారం చూస్తున్నాడు. నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుండి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుందాం. ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు, పరిచారికలతో పాటు ఏ కాలంలోనూ భారతీయ సంస్కృతిలో లేని వస్త్రధారణలో అటువైపు ఇటువైపు ఉన్న ఈ విదేశీ వ్యక్తుల శిల్పాలను మనం ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం మనం చూడవచ్చు. ఇటువైపున ఉన్నది మహాగణపతి విగ్రహం. బహుశా ఈ రెండు విగ్రహాలు కొత్తగా పెట్టి ఉండవచ్చు. ఇక్కడ పశ్చిమాన గల గర్భాలయంలో తూర్పునకు అభిముఖంగా గల అనంత పద్మనాభుని దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. ఇదే గర్భాలయంలో మనం ఆ పరమశివుడిని లింగాకారంలో దర్శించుకోవచ్చు. ఒకే గర్భాలయంలో కొలువైన హరిహరుల దివ్య దర్శనం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. అనంత పద్మనాభుని విగ్రహం ఇక్కడ పక్కన రంగనాయకి సమేత అనంత పద్మనాభుడు కూడా ఒకే గర్భగుడిలో కొలువై ఉన్నారు. ఇక్కడ ఉంది ఇటువైపు పార్వతీ పరమేశ్వరులు, ఇటువైపు రామ లక్ష్మణ జానకి జై బోలు హనుమానికి ఉత్సవ విగ్రహాలు. ఇక్కడేమో అనంత పద్మనాభులు రంగనాయకి సమేత రంగనాథ స్వామి. అనంత పద్మనాభ స్వామి మరి అందమైన ఆలయ పైకప్పు భాగం. పద్మనాభ స్వామి వారి అందమైన శిల్పాలతో నిండి ఉన్న ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం చూడచక్కని రంగులతో కూడి ఆలయ శోభను మరింత పెంచుతుంది. ఇక్కడ కొలువై ఉన్న ఈ హరిహరులను ఏ కోణంలోంచి చూసినా తనివి తీరకున్నట్లుంది. మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనిపిస్తుంది. ఉత్తరాశిపై మహాలక్ష్మి విగ్రహం చెక్కబడి ఉంది. ఇక్కడ కూడా కాశీ విశ్వేశ్వర ఆలయం గర్భాలయం వద్ద చూసినట్లు భారతీయ వస్త్రధారణ కాకుండా విదేశీ వస్త్రధారణతో ఉన్న యువకులు ఇక్కడ చేతిలో గుండ్రనిది కూడా ఏదో పట్టుకొని ఉన్నారు. కర్రతో ద్వారానికి అటు ఇటు నిలబడి ఉన్న విదేశీ వ్యక్తులను మనం చూడవచ్చు. వారి తలపాగా కానీ కళ్ళు, ముక్కు, గడ్డం, ఆ స్టైల్, వారి వస్త్రాలు మోకాలికి పై భాగం వరకు ఒకటే లాంగ్ కోట్ టైపు వేసుకొని ఉన్నది మనం చూడవచ్చు. ప్రధాన ప్రవేశ ద్వారానికి ఉన్న ఉత్తరాసి చాలా అందంగా చెక్కబడి ఉంది. ఉత్తరాసి లేదా పతంగం ఈ ద్వారానికి ఇరువైపులా ఉన్నది. ఇదేమో ఉత్తరాసి అంటారు కదా, ఇది మొత్తం ఉత్తరాసి అంటారు. అది చూరువలే ముందుకు పొడుచుకు వచ్చి ఉంది. అది కాకతీయుల నిర్మాణ శైలి. ఈ ప్రాంతం ఇది ఇటువైపు రెండు వైపులా ఉన్నదేమో చేరేడు, కిందిది కడప అని అంటాం. ప్రధాన ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటే అంతరాలయానికి ఇరువైపులా పూర్ణ కుంభాలు ఉన్నాయి. అది కళ్యాణి చాళుక్యుల శైలి. ఇక్కడ ఖాళీగా ఉన్న గూడులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విష్ణుమూర్తి విగ్రహం ఒకటి పెట్టారు. ఇక్కడ నాగదేవత ప్రతిమ ఒకటి మనం చూడవచ్చు. మరొక అద్భుతమైన అంకణం డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉత్తరం వైపున గల గర్భాలయంలో వేణుగోపాల స్వామిని దర్శించుకోబోతున్నాం. ఇక్కడ కూడా సేమ్ ద్వారపాలకులు, పరిచారికలతో పాటు అలాగే సేమ్ అక్కడ అనంత పద్మనాభ స్వామి వారి ప్రధాన ద్వారం వద్ద కనిపించినట్లే విదేశీ యువకులు ఇక్కడ కూడా మనకు ద్వారానికి ఇరువైపులా కనిపిస్తున్నారు. ఏకంగా వీరి
లాంగ్ కోట్ ఒకటి, తర్వాత కాలర్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లోపల అది మోకాళ్ళ వరకు ఉంది, ఇంకొక లోపల కూడా ఇంకొక డ్రెస్ స్టైల్ అలా కనిపిస్తుంది. అలా టోపీ కానీ ఆ కాలర్స్ కానీ మన అంటే విదేశీ వస్త్రధారణలో ఉన్నారు. ఇక్కడ ఇరువైపుల ద్వారపాలకుల ముఖాలు చేతులు చెరిపివేయబడి ఉన్నాయి. విదేశీయుల దండయాత్రల వల్ల అది పాడైపోయి ఉండవచ్చు. ఇక్కడ ఉత్తరాసి మాత్రం ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది. ఆహా, వేణుగోపాల స్వామి వారి దివ్య దర్శనం చూడముచ్చటగా ఉంది. చాలా అద్భుతమైన దివ్య దర్శనం. రుక్మిణి సత్యభామ సమేతుడైన వేణుగోపాల స్వామి దర్శనం ఇక్కడ మనకు లభిస్తుంది. సాధారణంగా మనకు వేణుగోపాల స్వామి వేణువుతో సహా ఎక్కడ చూసి ఉండము. ఇక్కడ వేణువుతో సహా ఉంది. కింద పాదాల వద్ద ఇరువైపులా గోవులను కూడా చూడవచ్చు. గోవులు కాచే గోపబాలకునిగా మరియు రుక్మిణి సత్యభామ సమేతుడై సంతాన వేణుగోపాలుడిగా చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. గర్భాలయంలో మనకు చాలా అందంగా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం పతంగంపై చెక్కబడి ఉంది. ద్వారానికి అంతరాలయంలో మిగతా ఆలయాల్లో ఉన్నట్లే పూర్ణ కుంభాలు. గోపాలస్వామి దర్శనం. ప్రతి మంటపంలోనూ ఇలా చాలా అందంగా చెక్కబడి ఉన్నాయి పైకప్పు భాగాలు. ఇదిగో ఇక్కడ చూసారు కదా ఎంత నైస్గా చెక్కారు కదా. ఎంత ఇగో ఇట్లే చుట్టూరుగా ఉండేది పలగొట్టేసిండు అందరూ విదేశీ దండయాత్రల పైన. ఇలాంటి రౌండ్స్ చేయాలంటే టర్నింగ్ అవసరం పడుతుంది మనకు. ఇలా స్మూత్ ఫినిష్ చేయాలంటే గ్రైండింగ్ ఫినిషింగ్ అవసరమవుతుంది. ఆ టెక్నాలజీని ఇప్పుడు ఊహించినప్పుడు ఊహించలేము. ప్రతి స్తంభపు పాదభాగంలో ఇంత చిన్నగా 6 అంగుళాల్లోనే అద్భుతమైన శిల్పాలు చెక్కారు. ఇక్కడున్న ఈ ఆక్టాగనల్ షేప్ మీద ఉన్న డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇంతటి హార్డ్ స్టోన్ మీద గ్రూవ్స్ చేయడం, ఇలా హోల్స్ చేయడం చాలా గ్రేట్. అలా ప్రతి స్తంభానికి అలాగే చెక్కారు నైస్గా. ఇక్కడ కూడా ఇలాంటిదే అక్కడ కూడా ఉండాల్సింది. ఇక్కడ అక్కడ మొత్తం ధ్వంసమైపోయింది. ఇంకా నయం మనకి ఈ మాత్రమైనా మిగిలిందంటే అది మన అదృష్టం అనుకోవాలి. ఇంతటి అందమైన చారిత్రక ఆలయాన్ని మీరందరూ తప్పకుండా దర్శించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇటు అనంత పద్మనాభ స్వామి, ఇటువైపు సంతాన వేణుగోపాల స్వామి వార్ల దేవాలయాలకు మధ్యలో నవమాతృకల విగ్రహాలను చూడవచ్చు. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండి. ఇక్కడ అదనంగా ఉన్నవి నారసింహి మరియు వినాయకి. ఈ సప్తమాతృకల ప్రస్తావన మనకు ఋగ్వేదం నుండే కనిపిస్తుంది. తర్వాతి కాలంలో అష్టమాతృకలుగా నేపాల్లో ఇప్పటికీ పూజలు అందుకుంటూ ఉంటారు ఈ మాతృకలు. కళ్యాణి చాళుక్యుల దేవాలయాలలో మనం అరుదుగా ఈ నవమాతృకలను కూడా చూడవచ్చు. ఈ నాగదేవత ప్రతిమ కూడా కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలిలోని భాగమే. ఈ ఆలయంలోని స్తంభాలను చూస్తుంటే ఒక కరెంట్ అంటే పవర్ తప్ప ఇప్పుడున్న ఆధునిక యంత్ర సామాగ్రి మొత్తం వారి వద్ద ఉండవచ్చు. లైక్ యాజ్ వెర్నియర్ కానీ, రైట్ యాంగిల్స్ కానీ, గ్రైండింగ్, స్మూత్ ఫినిషింగ్, టర్నింగ్ చేసే మెషిన్స్, ఇలాంటివన్నీ వారి వద్ద ఉండవచ్చు. లేకపోతే అన్నీ కూడా సేమ్ సిమెట్రిక్గా ఎలా వస్తాయి? అది పాసిబుల్లే అవ్వదు అసలు. వారు ఎలా చేశారో మీకేమైనా తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి మాకు. వెళ్ళే ముందు మరి ఒకసారి ఈ ఆలయాన్ని మొత్తం పరికించి చూద్దాం. ఈ ఆలయం అలనాటి శిల్పుల నైపుణ్యానికి మరియు కాకతీయుల కళాపోషణకు సాక్ష్యంగా నిలుస్తుంది.
ఈ ఆలయం యొక్క ఉత్తరాసి మరియు స్తంభాలు అన్నీ చూస్తుంటే టర్నింగ్, గ్రైండింగ్, తర్వాత ఫినిషింగ్ చేస్తే కానీ సాధ్యపడని ఇంతటి ఫినిషింగ్స్ ఏ ఆధునిక హంగులు లేని ఆ కాలంలో అన్ని స్తంభాలను అంత సిమెట్రిక్గా పర్ఫెక్ట్ స్క్వేర్, ఆక్టాగనల్ మరియు సర్క్యులర్గా అలా అన్నీ కలిపి ఒకే స్తంభాల్లో తెప్పించారు అంటే ఆనాటి శిల్పుల వద్ద ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కంటే మెరుగైన టెక్నిక్స్ ఉండి ఉండవచ్చు. పశ్చిమ గర్భాలయంలో అనంత పద్మనాభ స్వామిని, దక్షిణ గర్భాలయంలో ఆ కాశీ విశ్వేశ్వరుడిని, మరియు ఉత్తర గర్భాలయంలో ఆ సంతాన వేణుగోపాలుడిని చివరిసారిగా వెళ్తూ దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యాం. కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో రుద్రదేవునిచే నిర్మింపబడిన ఈ చారిత్రక ఆలయ సందర్శన నాకు ఆత్మసంతృప్తినిచ్చింది. ఇవండి ఈ ఆలయ విశేషాలు. మరొక మంచి దేవాలయంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఈ వీడియో 10 మందికి చేరేలా షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారానికి కుడివైపున అందమైన మెట్ల బావి ఒకటి ఉంది. ఇది ఇప్పటికి కూడా ఈ ఆలయానికి సంబంధించిన నీటి అవసరాలను తీరుస్తూ ఉంది. ఇక్కడ ఈ గంగమ్మ విగ్రహాన్ని కొత్తగా ప్రతిష్ఠించారు. 1000 సంవత్సరాల నాటి ఈ మెట్ల బావి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. త్వరలో కూడా మీరు ఈ ఆలయాన్ని దర్శిస్తారని కోరుకుంటున్నాను. పునర్దర్శన ప్రాప్తిరస్తు.